ఈ నెల 4వ తేదీన అమెరికా పర్యటన వెళ్ళిన నిజామాబాద్ ఎంపీ గారు ఇప్పుడే దిగ్విజయంగా పర్యటన ముగించుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ నెల 4వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్ళిన ఎంపీ కవిత గారు దిగ్విజయంగా తన అమెరికా పర్యటన పూర్తి చేసుకొని ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్. చాలామంది అంటే నిజామాబాద్ నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చేసి ఆమెకు ఘనస్వాగతం పలికారు. అంటే ఏదైతే అమెరికా పర్యటన అధ్యయనం కొరకు తను వెళ్ళారో అక్కడ నుంచి అన్ని ప్రాంతాలు తిరిగేసి టీఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ జాగృతి చేపడుతున్న కార్యక్రమాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అక్కడ విస్తృతంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా ఎన్ఆర్ఐల సహకారం తీసుకోవాలా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. తను ఎక్కడ పోయినా కానీ ఏ దేశం వెళ్ళినా కానీ ముఖ్యంగా బంగారు తెలంగాణ నిర్మించుకునేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి అక్కడ ఎన్ఆర్ఐలకు పిలుపునివ్వడం జరిగింది. అమెరికా పర్యటనలో సుమారు చాలా దేశాలు పర్యటన చేశారు. అక్కడ చికాగో దేశంలో చాలామంది అధికారులతో అక్కడ కలిసేసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలను అక్కడ చికాగో యూనివర్సిటీ అధికారులతో కలిసేసి సమీక్షించారు. తెలంగాణకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా చికాగోకు సంబంధించిన యూనివర్సిటీ అక్కడ చదువుకోవాలి అనే లక్ష్యంతో తాను ఆ చికాగో యూనివర్సిటీ యొక్క ప్రెసిడెంట్ని కలిసేసి వాళ్ళతో MOU కూడా చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ సంబంధించిన నగర మేయర్ ఆకుల సుజాతతో పాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఎంపీ కవితకు స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి అమెరికా శాఖ ఆధ్వర్యంలో ప్రవాస తెలంగాణతో ఇటాలియన్ మీటు జరిగింది. అదే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, అధ్యక్షులు అందులో ఉండే విధంగా తెలంగాణ జాగృతి మొబైల్ ఆఫ్ కవిత గారు ఆవిష్కరించారు అక్కడ. అదేవిధంగా చికాగోలో భారత కన్సులేట్ జనరల్ ఇచ్చిన గౌరవ విందులో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ విందులో కన్సల్టెంట్ జనరల్ డాక్టర్ సయీద్తో పాటు చికాగో నగర మాజీ మేయర్ రోమియో, తర్వాత మొదట ద్వంద్వ పౌరసత్వం కలిగిన భారతీయ అమెరికన్ ఇఫ్తెఖార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నూతన రాష్ట్రం తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఉన్నదని కవిత గారు వాళ్ళకు చెప్పడం జరిగింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే దిశగా ఎన్ఆర్ఐలు, విదేశీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కవిత అక్కడ కన్సల్టెంట్ జనరల్ డాక్టర్ సయీద్ను కోరడం జరిగింది. అదేవిధంగా చికాగో మాజీ మేయర్ రమీజ్లను కూడా తాను కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కృషి చేయాలి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళ ఇప్పుడే మన నగర మేయర్ కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఎంపీ గారిని కలిశారు కదా, ఏం చెప్పారు ఏంటి? ఈరోజు అమెరికా పర్యటన నుంచి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారిని నేను కలవడానికి వచ్చాను. ఇక్కడ సెండప్ చేసుకున్నాము. చాలా సంతోషకరమైన విషయము. అమెరికాలో ఎప్పుడు కూడా మన గురించే చెప్తుంది అక్క. మన నిజామాబాద్ అభివృద్ధి పరచాలని కూడా అక్క ఎప్పుడు చెప్తుంది. అక్కకు నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. మరియు యూనివర్సిటీ ఒప్పందం కూడా చేసుకొని రావడం అంటే ఇంకా చాలా సంతోషం. నగరవాసులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అక్కకు నేను మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ
విస్తృతపరిచేందుకు ఎంపీ కవిత గారు కృషి చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అమెరికాలో కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క శాఖలను కూడా అక్కడ ప్రారంభించేసి సదస్సులో కూడా ఎంపీ కవిత గారు పాల్గొన్నారు. దీనికి తోడుగా తెలంగాణ యూనివర్సిటీ యొక్క ఒప్పంద పత్రము చికాగో యూనివర్సిటీతో చేసుకోవడం, ఇక్కడ తెలంగాణలోని విద్యా వ్యాప్తి చెందేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఇక్కడ సంబంధించిన విద్యార్థులు చికాగో వెళ్ళేసి అక్కడ చదువుకోవడము, వాళ్ళకు కావాల్సిన ఏదైతే ఆర్థిక సహాయం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా స్కాలర్షిప్స్ ఏర్పాటు చేసే విధంగా తాను కృషి చేస్తానని చెప్పేసి ఎంపీ కవిత గారు చెప్పారు. ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ ప్లీనరీ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో తాను పాల్గొనేందుకు ముఖ్యంగా అక్కడ పర్యటన ముగించుకొని వచ్చినట్లు మనకు ఎంపీ కవిత గారు చెప్పడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుండి కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, K6 న్యూస్.